హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కేసులో మీకు ఆధారాలు ఏమైనా దొరకాయా మీ ఇన్వెస్టిగేషన్లో అని హోమ్ మినిస్టర్ ఆదికేశవ దాత్రిని ప్రశ్నిస్తూ ఉండటంతో మాకు ఆధారాలు దొరికాయి సార్, మేము మీకు ఇప్పుడే చూపిస్తాము అని టీవీ స్క్రీన్ మీద ఒక అతని ఫోటోని చూపిస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఆ ఫోటోని చూస్తున్నారు కదా. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇతనే సార్ అని ఆ ఫోటోని చూపిస్తూ ఉంటుంది. ఆ ఫోటోని చూడగానే ఆదికేశవ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇతనికి కావ్య మేడం చావుతోనూ ఇంకొక ప్రొఫెసర్ చావుతోనూ సంబంధం ఉంది సార్, ఇతను ప్రధాన నిందితుడు అని దాత్రి చూపిస్తూ ఉంటే వెంటనే ఆదికేశవ పక్కన నిల్చున్న అతను, బావా నీ ఫోన్ స్క్రీన్ పైన ఉన్న ఫోటో ఇక్కడ డిస్ప్లే అవుతుంది బావా అని టెన్షన్ పడుతూ చెబుతూ ఉంటే ఆదికేశవ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇతన్ని మనం పట్టుకుంటే కావ్య మేడం చావుకి మనం న్యాయం చేయొచ్చు సార్, ఇదే అని జైడి మొత్తం వివరాలన్నీ కూడా చెబుతుంది. సరే, ఇంతటితో ఈ మీటింగ్ అయిపోయింది అని ఆదికేశవ చెప్పడంతో ఎవరి పాటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆదికేశవ జైడి అని పిలవగానే ఆగండి సార్ అని ఒక్క క్షణం ఆగిపోయి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ముగిసిపోయిన కేసుని పట్టుకుని ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసి ఈ కేసుని ఎలా లాగుతున్నావు? ఎవరూ కూడా కేసు కూడా పెట్టలేదు అనుకుంటా అని ఆదికేశవ ప్రశ్నిస్తూ ఉంటాడు. కేసు కావాలి అంటే నేను పెడతాను సార్ అని జేడి అనడంతో, ఏంటి కేసు నువ్వు పెడతావా? నీకేమవుతుంది సిఐ కావ్య అని ఆదికేశవ ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి దాత్రి మా అమ్మనే కావ్య సిఐ అని నిజం చెప్తే ఆదికేశవ మరింత టెన్షన్ పడుతూ ఏమేం తప్పులు